డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జైలు నుంచి బోరుగడ్డ ది గ్రేట్ ఎస్కేప్. ఫేక్ సర్టిఫికెట్లను కోర్టులో చూపించి కోర్టుకే టోకరా వేసి మరీ జైలు నుంచి బయటకు వచ్చాడు. తల్లికి అనారోగ్య కారణాలు చూపిస్తూ మధ్యంతర బెయిల్ తీసుకొని ఆవిడకి వైద్యం చేయించిన తర్వాత నేను తిరిగి మళ్ళీ లొంగిపోతానని గతంలోనే ఫిబ్రవరి 14వ తారీఖునే కోర్టుకు వెళ్ళి అక్కడ ఒక సర్టిఫికెట్ చూపించి 28 వరకు మధ్యంతర బెయిల్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళి లొంగిపోయి వైద్యం ఇంకా పూర్తి కాలేదు, నా తల్లిని చెన్నైలో వైద్యం చేయించాల్సిన అవసరం ఉంది, నాకు మళ్ళీ మధ్యంతర బెయిల్ పొడిగించండి అని అంటే మరి ఈ నెల 15వ తారీఖు వరకు బెయిల్ పొడిగించారు. అసలు విషయం నెంపాదిగా ఇప్పుడు వచ్చింది ఏమిటయ్యా అంటే అతను ప్రొడ్యూస్ చేసింది ఒక ఫేక్ సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయటం వెనకున్న కారణాలు ఏమిటి, దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంటే పోలీసులు అపోజ్ చేయటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు, దీంట్లో పోలీసుల పాత్ర ఎంత ఉంది, లేకపోతే బోరుగడ్డ అనిల్ ఇప్పుడు బయటకు వచ్చి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి పారిపోదలుచుకున్నాడు, ఎంత కాలం పారిపోతాడు, అసలు ఇక రాకుండా ఉండగలుగుతాడా అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. గతం నుంచి చూసుకుంటే గనుక బోరుగడ్డ అనిల్ అరెస్టు జరిగిన దగ్గర నుంచి అతని మీద ఉన్న బోర్డన్ని కేసుల్లో ఇక రిమాండ్ పొడిగిస్తూ ఇప్పటి వరకు ఆయన మధ్యంతర బెయిల్ తీసుకునే ముందు వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు. ఆయన మీద పీటీ వారెంట్లు రానివ్వండి, మరొక కేసులు కట్టనివ్వండి, ఏ విషయమైనా కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండవలసిన వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయట ఎక్కడికో జంపు. పోలీసుల ఆచూకీ కూడా పోలీసులకు తెలియడం లేదు అనేది ఇప్పుడు బయటకు వినిపిస్తున్న వార్త. ఇలా ఎందుకు జరిగింది? గతం నుంచి కనుక బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే అతనితో పాటు బిర్యానీ తిన్న పోలీసులు కానీ, అతన్ని స్టేషన్లో అతన్ని విచారించడానికి తీసుకొచ్చినప్పుడు స్టేషన్లో అతనికి మరి బెడ్డు, ఫుడ్డు, మంచి పరుపులు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసిన పోలీసులు కానీ, అర్ధరాత్రి పూట ఒక మైనర్ బాలుణ్ణి పోలీస్ స్టేషన్లోకి ఈ అక్యూజ్డ్ని కలవటానికి అనుమతించిన ఈ పోలీసుల వ్యవహారం కానీ, ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో అతనికి సపర్యలు చేయటానికి ఒక 2 ఖైదీలని కేటాయించినట్టుగాను, అసలు బయటకు వెళ్ళి బిర్యానీ తింటే కదా ఎవడికి ఫోన్ కన్నా చిక్కేది, ఎవడన్నా వీడియో తీసేది, పోలీసులు సస్పెండ్ అయ్యేది, లోపలే వండుకొని తిందాం, ఇదిగో వీళ్ళిద్దరూ మీకు అసిస్టెంట్లుగా మీ కింద పడుంటారు, ఇదిగో అని 2 కేటాయించారు అనే వార్తలు కూడా బయటకు వచ్చిన తరువాత ఎంత రైట్ రాయల్గా హైకోర్టు దాకా వెళ్ళి మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు అని అంటే ఇందులో పోలీసుల పాత్ర లేదంటే ఎవరైనా నమ్ముతారా? మనం ఏదన్నా ఒక విషయాన్ని ఇలాంటి విషయాలన్నిటినీ ఎత్తు చూపించడం మొదలు పెడితే బాబోయ్ మా మీద చెప్పేస్తున్నారు, అయ్య బాబోయ్ వీడు మమ్మల్ని నాశనం చేసేస్తున్నాడు, లేనిపోనివన్నీ మా మీద ఆపాదిస్తున్నాడని మా మీద పడి వాపోవటమే తప్ప గతంలో నందిగం సురేష్ గుంటూరు సబ్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఏం జరిగిందనే విషయాన్ని మనం ఒక వీడియో పెడితే ఆ జైలర్ ఫోన్ చేసి మాట్లాడతాడు, సంబంధించిన ఆ జైళ్ల శాఖ డిఐజీ దగ్గర నుంచి కొంతమంది ఉత్తర ప్రత్యుత్తరాలు తీసుకొని రావటం జరుగుతుంది. ఎంత చేసినప్పటికీ మన మీద మన నోరు నొక్కేయటానికే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళ దగ్గర ఉన్న బొక్కలు ఏవి సరి చేసుకోవటానికి వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అనంటే డబ్బుకు లోకం దాసోహం. ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగా పనిచేసేది డబ్బు మాత్రమే. అలాంటి లంచం, ఆమ్యామ్య, ఇక ఏ పేరైనా పెట్టుకునే దానికి ఎన్ని రకాలుగానైనా తీసుకొనివ్వండి, డబ్బు రూపంలో తీసుకొనివ్వండి, వస్తు రూపంలో తీసుకొనివ్వండి, భూమి రూపంలో తీసుకొనివ్వండి, మరి ప్రాపర్టీస్ రూపంలో ఇల్లు, బైకులు, కార్లు, ఏ రూపంలో అయినా తీసుకోండి, మరి ఆ లంచమే పనిచేస్తూ ఉంది. అందుకనే ఇప్పుడు ఈ రోజున ఒక ఫేక్ డాక్యుమెంట్ని హైకోర్టు దాకా వెళ్ళి ప్రొడ్యూస్ చేయడానికి ఒక అక్యూజ్డ్కి అంత ధైర్యం వస్తుంది అని అంటే దానికి అంతటికీ కారణం ఈ లంచాలు, ఆమ్యామ్య, బల్ల కింద చేతులు పెట్టటాలు, వాళ్ళతోటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇంతకు మించి ఏమన్నా ఉన్నాయా? వేరే కారణం ఏదైనా ఉంటుందా? ఎవరైనా సరే గుండెల మీద చేసుకొని ఆలోచించుకోండి.
ఇదే పనిచేస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికిన అధికారులని కానీ, ఆయన కోసం పనిచేసిన అధికారులని కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. వాళ్ళందరూ వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండవలసిన వాళ్ళే. వీళ్ళు ఖచ్చితంగా వ్యవహరిస్తారు అనే ఒక పేరుంటే కనుక వాళ్ళు కూడా ఆ పని చేయడానికి భయపడతారు. అలా కాకుండా ఎన్నో రకాలైన మ్యానిపులేషన్స్ కేవలం ఈ బోరుగడ్డ అనిల్ విషయంలోనే మనం చూసాం కదా. ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి, ఇటు మళ్ళీ ఈ విచారణ చేయటానికి, ఆయన్ని ప్రశ్నించడానికి తీసుకొచ్చుకున్నప్పుడు కానీ, ఆయన్ని జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి వెళ్ళినప్పుడు ఆయన మీడియా మీద నోరు బారేసుకుంటున్నా మెదలకుండా ఊరుకున్న వాళ్ళని కానీ, ఆయనకి మరి ఫుడ్డు బెడ్డు మంచి మెత్త పరుపు ఏర్పాటు చేసి మిగతా ఏదన్నా అక్యూజ్డ్కి అయితే అలా చేస్తారా? ఈడ్చి మూలన కూర్చోబెడతారు. ఇంకా పోలీస్ స్టేషన్లో ఆ వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది. ప్యాంటు చొక్కా ఓడదీసి కడ్రాయర్ మీద కూర్చోబెట్టడం, మరి ఇతనికి మాత్రం కప్పుకుంటానికి దుప్పట్లు, కింద పరుపులు, ఎత్తుగా ఉండే బల్లలు, అర్ధరాత్రి పూట వీడు మా మేనల్లుడేనండి రారా అని ఒక మైనర్ బాలుడిని అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్లోకి అక్యూజ్డ్ని కలవటానికి తీసుకొచ్చారు అని అంటే దాని వెనక పనిచేసింది ఏమిటి? మొత్తం ఇదే. ఈ వ్యవహారమే నడుస్తూ ఉంది. ఎన్నిసార్లు పట్టుబడుతూ ఉన్నా, ఎన్ని రకాలుగా వీడియోలు బయటకు వస్తూ ఉన్నా, ఎన్ని రకాల అభియోగాలు వాళ్ళ మీద మోపబడి వాళ్ళు సస్పెండ్ అవుతూ ఉన్నా కూడా వాళ్ళు తిరిగి అదే పని చేస్తున్నారు. తల్లికి ఒంట్లో బాగోలేదని ఒక సర్టిఫికెట్ని చూపించి ఆయన ఫిబ్రవరి 14న బయటకు వచ్చాడు. 88 వరకు ఏడ తిరిగాడో అసలు మీడియాకు కూడా తెలియదు. అంత గోప్యంగా అసలు బోరుగడ్డ అనిల్ మీద ఎన్నెన్ని కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ పోలీసులు కలిసి ఆయన మీద ఒక కన్నేయాల్సిన అవసరం ఉంది. దానంతటిని గోప్యంగా పెట్టేసి ఇదిగో బెయిలు అదిగో బయటకు పంపించేశారు. ఎవరికి తెలియని కూడా తెలియదు. మళ్ళీ తిరిగి ఆ బెయిల్ ఎక్స్టెన్షన్ కోసం ఈయన మళ్ళీ వెళ్ళి చెన్నైలో వైద్యం చేయించాలని చెప్పి గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ వాళ్ళ పరువు కూడా తీసవతలు పాడేశాడు. ఒక ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు మేము ఇవ్వలేదు అనే విషయాన్ని ఆ డాక్టర్లు ప్రూవ్ చేస్తున్నా లోపల లలిత హాస్పిటల్లో కూడా చూసుకోవాలి. వాళ్ళ స్టాంపులతో కూడింది కానీ, వాళ్ళ సర్టిఫికెట్లు ఎలా ఉంటాయి అనేది కానీ, మొత్తంగా అందులో ఉన్న వాళ్ళు ఎవరో కల్ప్రిట్స్ డాక్టర్ గారు ఎలా సర్టిఫికెట్ చేస్తారో చూసి ఆ రకంగా పెట్టించేశారు. దాన్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు అలాంటి ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించి మరీ ఆయన బయటికి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆయన మీద లుక్అవుట్ నోటీస్ ఉంది కాబట్టి యాడికి పారిపోలేడు, విదేశాలకు వెళ్ళలేడు అనుకున్నప్పటికీ కూడా ఆయన జైల్లో ఉండవలసిన వ్యక్తి ఫ్రీగా బయట తిరుగుతుంటే ఎన్ని రకాలైన ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది. ఆయన మీద కేసులు పెట్టిన వారిని బెదిరించడానికి ఎన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ ప్రాణహాని ఉంది అనేది కూడా గుర్తించాలి కదా. కాదు, బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి మనకి ఏదన్నా వచ్చిందా, మనం ఆయనకి హెల్ప్ చేశామా? ఇదే పద్ధతిలో ఉంటే ఇక ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని అనుకోవాలా, లేదని అనుకోవాలా? ఈ కూటమి పెద్దలు ఏం సమాధానం చెబుతారు? ఇదే ఈరోజు కుండబద్దలు.